అలా అడుగుతారని నాకు తెలీదు. ఉచితంగా సేవ చేసేవారు అనుకున్నా, కానీ అలా లంచం పట్టుకునే సేవకులు ఉంటారనుకుని నాకు తెలీదు. దేవుని స్తోత్రం. ఒక ఆయన 30,000 అడిగాడు, ఒక ఆయన 20,000, ఒక ఆయన 10,000 అలా అడిగారు. కానీ నేను చెప్తాం ప్రభు అన్నాను. తర్వాత వాళ్ళ హృదయాలు మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం. అప్పుడు ఒక ఎదవరాలు 18,000 రూపాయలు తీసుకొచ్చి నాకు కానుక వేసింది. గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచరా. హల్లెలూయా. 18,000 రూపాయలు నా బైబిల్లో దేవుడు కానుక వేయించారు ఈ ఎదవరాలను. నేను అప్పుడు ఇల్లు లేదు, వెనకాల పట్టా వేసుకుని ఉన్నాము. ఇక్కడైతే బలిపెట్టి మీద కర్రలు కట్టి ఇక్కడ పెట్టులు పెట్టాను. ఆ పెట్టు అడిగిన మా అయ్యగారికి కూడా తెలియదు. అన్ని ఎర్రకాయతలే. ఆ పెట్టు అడిగిన ఎక్కడో పెట్టి పైన బట్టలు పెట్టాను. దేవుని స్తోత్రం. నేను అయ్యగారికి కూడా చెప్పలేదు ఆ మాట. పిల్లలకి ఎవరికి తెలియదు. అది నాకు యేసునామకే దేవుడికే తెలుసు. వీటికి రోజున బయట పెడదామని అలా ఉంచాను. ఒక యవనస్త్రాన్ని ప్రార్థన చేసి నాతో చెప్పింది, అమ్మా ఈ పెట్లో, ఈ సిప్పర పెట్లో అన్ని ఎర్రకాయతలే, డబ్బులు చాలా ఉన్నాయి, అడుగునండి అని చెప్పింది. నా గుండె డప్పా డప్పా కొట్టుకుంది. నీకు ఎలా కనబడింది చూపి అన్న. దగ్గరకు వచ్చి ఇదే పెట్లో అడుగునండి అని చెప్పింది. నాకు దుఃఖం వచ్చింది. ఇంకెవరికి చెప్పమకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఉంటుంది నిజమని గట్టిగా ఎత్తుకున్నాను. ఆ రోజున్న దర్శనం ఈరోజు ఏమైపోయింది? ఆ రోజున దర్శనం ఈరోజు ఏమైంది? ఆ రోజున మంట ఈ రోజున ఎక్కడికి వెళ్ళింది? ఎవరి పిల్లలు ఉండేవాళ్ళు రోజుకో అంశం రాసేవాళ్ళు డైరీలో. అయ్యా ఈ చెక్కపల్లి గ్రామంలో దుకాణం అంటే కళ్ళు దుకాణం ఉండేది. అందరూ వెళ్ళి అక్కడ తాగి పడిపోయేవాళ్ళు. కళ్ళు దుకాణం ఉండకూడదని డైరీలో రాసి ప్రార్థన చేశారు. వారానికి దుకాణం తీసేస్తారు. హల్లెలూయా. ఫలాని వ్యక్తికి పిల్లలు కలగాలని డైరీలో రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి కార్యం జరిగేది. గృహ ప్రతి విషయంలో ఆయలున్న మంటి ఇయ్యలు ఎక్కడికి వెళ్ళింది? ఆయలున్న అభిషేకం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? అది నేను బాధపడుతూ ఉంటాను. 8 గంటల ఆరాధనకే పరుగున వచ్చి 8 అయింది అంటే చెక్కపిల్లందరికీ తెలిసేది. మారుకయ్య గారి గుళ్ళో డ్రమ్ము మోగింది 8 అయింది టైం అని. ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది? ఆ పోరాటం, ఆ ఏర్పాటం, ఆ దర్శనం, ఆ మంట, ఆ కసి, ఆ పట్టుదల ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? హల్లెలూయా. అందుకే కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు దాన్ని పొందుకోవాలంటే కష్టపడాలి. అది ఇడిచిపెట్టుకోవాలంటే నిమిషం స్వాగతం. హల్లెలూయా. దయచేసి పట్టుదల కలిగిన జీవితం మరలా అడగండి. నా యేసయ్య ఇస్తాడు. ప్రభా నేను మరలా నీ త్రోవతెప్పి తిరుగుచున్నాను, నీ మంటను చల్లార్చుకున్నాను. మరలా అదే 8 గంటల ఆరాధన మేము క్రమం స్టార్ట్ చేయబోతున్నాం. దేవుని స్తోత్రం. మరలా మేము ఆగిపోయిన ఆ డైరీలో కొన్ని అంశాలు మరలా తిరిగి రాయగలుగుతాము. తీర్మానం చేసుకో. ఆ క్షణం నుండి నీ కుటుంబం వర్తిల్లో పడటానికి ప్రారంభించగలుగును గాక. ఆగిపోయిన కార్యం జరుగును గాక. ఆగిపోయిన ప్రతి ఒక్క దర్శనం పొందుకుంటును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా ఇదే క్రమాన్ని మీరు ముందుకు సాగించండి. మీ జీవితాలు ఎలా ఉంటాయో నా దేవుని ఎదుట పెట్టండి. దేవుని స్తోత్రం. ఆ రోజు పాట పడేవాళ్ళు పాటలు పాడటానికి, వాక్యానికి, దర్శనాలు చక్కగా ఎవరి బిడ్డలందరూ కూడా ఆ ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నేను బయట తిరుగుతుంటే వాళ్ళు ఏమన్నాడో తెలుసా? నాకు లెటర్ రాసినట్టు రాసేవాళ్ళు. నాకు అట్టట్టే వచ్చు చదువు. నేను ఒకసారి వాళ్ళకి కాపీ ఇస్తే మరలా నాకు కాపీ కావాలి అని రచించేవాళ్ళు. బయటికి గిరటేసేవాళ్ళు కాగితాన్ని. తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. ఆ బలమైన అభిషేకం దిగొస్తాడు అన్న వరకే అందరూ చిత్తబడి కలిగి చక్క ఉపవాసంతో ఏమి తినేవాళ్ళు కాదు. టిఫిన్ కూడా నేను కబుర్లో 70 అక్కడ పెట్టా. పొరపాటున నేను బయటికి వెళ్ళి లోనికి వాళ్ళ 70 అవ చేసేసారు. ఎందుకు? మోకాడికి రాసుకున్నారు దేవుడు వస్తానన్నాడని. మోకాడు కొట్టుకుపోతే ఒక ఆమె అయితే చిన్న దీంట్లో అవి కూడా కాళ్ళు కట్టుకున్నారు. ఇక ప్రార్థన స్టార్ట్ చేసాం. రాయ్యా రాయ్యా రాయ్య అంటున్నారు. ఇల్లు దద్దరు వెళ్ళిపోతుంది. ఇక నైటు పగలనేది ఉండేది కదా. ఎప్పుడు నిత్యము ప్రార్థన జరుగుతూనే ఉండేది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా దెయ్యాలు పట్టినరా, సత్తులు పట్టినరా, అందుకే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేవాళ్ళు. కానీ ఇక్కడ మంట రగులుతుందన్న సంగతి ఎవరికి తెలిసేది కాదు. దేవుని స్తోత్రం. అప్పుడు రాయ్య రాయ్య అంటున్నారు. వీళ్ళేంటారు అందరు రా అంటున్నారని నేను మధ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. దేవుడు మాట్లాడానంట.
మీరు తట్టుకోలేరు నా కుమార్తె అంటే, అయ్యా తట్టుకుంటూ రండి రండి అన్నారు. దేవుని స్తోత్రం. తర్వాత ప్రార్థన ఆమేనని వాడికి డబ్బా ఏమైందంటే, మేమే దేవుని ఆత్మహత్య దాని ముందే చెప్పారు, అందుకే మోకాళ్ళకి నొప్పి రామని రాసుకున్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమెనని ఎవరికి ఒక్కొక్కరు దర్శనం చెప్పడం ప్రారంభించారు. నా ప్రియ సహోదరి సోదరుడా, మొట్టమొదట్లో ఉన్న ప్రేమ మరలా నువ్వు ఎంత ఎదిగినా దాన్ని పొందుకోలేవు. అది ఏదైనా సరే, మొదట్లో నీ యజమానిలో ఉన్న ప్రేమ కడవరకు చూడగలుగుతావా? చూడలేవు. మధ్యలో చాలా వస్తాయి తలంతులు, ఆ మధ్యలో ఎన్నెన్నో దొరుకుతాయి. ఫస్ట్లో వాగ్దానం చేస్తారు, నీవే నేను, నేనే నువ్వని. ఆ మధ్యలో ఇంకెన్ని ప్రేమలు వస్తాయో తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో ఎన్నో ప్రేమలు వస్తే, ఎన్నో తలంతులు వస్తే, వాగ్దానం చేసేటప్పుడు నీవే నా సర్వే, నేనే నీ సర్వ అంటారు. మధ్యలో భర్తకి కొన్ని ప్రేమలు వస్తాయి, భార్యకి కొన్ని ప్రేమలు వస్తాయి, కానీ కడవరికి వచ్చేది నా యేసే ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసే నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. నా దేవుడు ఈ క్షణమే నీ హృదయంలో కొలువయుందురు గాక. ఆయన ఆస్వాదించండి. మొదటి ప్రేమను మరలా పొందుకోండి, మొదటి సంపాదన పొందుకోండి. మిమ్మల్ని ఏదో బండి ఆ రాయి ఎత్తుకురా, లేదంటే ఇంకొకటి తీసుకురమంటలా, బరువు తీసుకురమంటలా. నీ హృదయంలో ఉన్న బరువుని దించుకోమంటున్నాడు. నీ పాపపు కట్టుని తెచ్చివేయమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివైతే ఈ సెల్ ఫోన్లోనికి వెక్కవు, ఏ ఫేస్బుక్లో వాట్సాప్లో నువ్వు కనబడవు. నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివైతే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మాటకు మాత్రమే నువ్వు లోబడుదురు గాక. ఆయన కృపలో విస్తరింపబడును గాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మరి నేను ఒక ఎన్నపము చెప్తున్నాను. వారానికి ఒకళ్ళు మందిరం మూడవాలని నేను చెప్పాను. పోయిన వారానికి అయిపోయింది, మరలా ఇంకొకళ్ళు వంతు వచ్చింది. ఈరోజు వస్తారని చూసా, మొన్న వారం వస్తారని చూసా, రాలేదు. అంటే నేను ప్రతి వారం చెప్పాలా మీకు, పలానా వారం అయిపోయింది, నేను ఓడవాలి అని తెలుసు కదా. అరే ఈరోజు నేను పలానా పనికి వెళ్ళాలని ఎలా గుర్తో, దేవుని మందిరంలో పని కూడా అలాగే. నేనేం పెద్ద విశేషం కాదు, నేను ఊడవగలుగుతాను. ఎందుకని మీ కుటుంబంలో ఆశీర్వదించబడాలని నేను ఈ క్రమాన్ని పెట్టాను. దేవుని స్తోత్రం. పండుగ వచ్చింది, ఒక్కడు కూడా అమ్మ మందిరం పని చేస్తారని ఫోన్ చేసి కానీ ఇంటికి వచ్చి కానీ అడగల. యమనస్తులు ఒక్కతే మ్యాట్లన్నీ బయటేసింది. చూడండి, కొన్నప్పుడు కూడా లేదు ఈ ప్యాన్లు ఎంత నీట్గా. మా అయ్యగారు అన్నారు, మళ్ళీ కొనుక్కొచ్చారా అన్నారు. బిడ్డ ఒక్కతే బయట వేసింది, అవన్నీ ఓడదీసి కడిగి తుడిచి, అటుని ఆడపిల్లైనా చక్కగా అలంకరించి ఇవన్నీ ఒక్కతే వేసుకుని, నేనైతే అక్కడే కూర్చొని చూశాను, లోపల కూడా రాలేదు. ఒక్క చేతి మీద యవనస్తులను పనిచేసింది. బాధ్యత లేని వారు ఉండవద్దు, భయం ఉండాలి. దేవుడు పని చేయాలని, దేవుళ్ళు ముందడుగేయాలని మరలా నేను చెప్తూ ఉన్నాను. శుక్రవారం వంతు ఎవరిదో వారికి తెలుసు, నేను పేరు పెట్టి చెప్పను. శుక్రవారం అది కాలం వచ్చి ఓడవాలి, అలాగే ఆదివారం కూడా ఓడవాలి. ఈరోజు మరలా ఆ పిల్ల వచ్చి ఊడ్చింది. నేను అన్నాను, ఆ వ్యక్తి వచ్చేదాకా అక్కడే ఉంచాను. దయచేసి క్రమం లేకపోతే దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరగవు. దేవుని పని చేయాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉన్నది ఇద్దరమే ముగ్గురమే, కానీ బలమైన అభిషేకము మన మందిరంలో దేవుడు ఉంచారు, కృపించారు. ఎన్ని సమస్యలైనా కానీ తొలగించగల సజీవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన పని మీరు చేయండి, మీ పని ఆయన చేసేదురు కాక. ప్రార్థన చేసుకున్న తలలో ఉంచినట్లయితే, మిక్కిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడానికి వందనాలు. నీ మధురమైన మాటలు హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, మా పిల్లల్ని మేమే ఈ లోకస్తరంగా బానిసలుగా చేస్తున్నాము అయా. ఏదో నామకార్థమైన ప్రస్తుతనం కాదు అయా, ఫేస్బుక్లు, వాట్సాప్లు అలాంటిది కాదు, కానీ అయా ఇదిగో నీ హృదయంలో మేము కొలువై ఉండాలి ప్రభా. వేషధార జీవితాన్ని విడిచిపెట్టడానికి, వేషధార జీవితాన్ని తొలగించడానికి అయా ఇదిగో నా తండ్రి, మాకంటే ఒక మందిరాన్ని ఇచ్చావు. నీ మందిరంలో అంగలార్చే కృపను మాకు దయచేయండి. అలాగే ప్రభా, నీ వాక్యం చదివేస్తుంది, నీవు కూర్చుంటుట ఎలుసుట నేను చూస్తూ ఉన్నవాడు నన్ను, నీ పడక నడక సమస్తం నేను ఎరిగి ఉన్నవాడు నన్ను. నిజమే ప్రభా, ఏ స్థలాల్లో ఏ రీతిగా ఉన్నారో, ఏ స్థలాల్లో ఏ రీతిగా జీవిస్తున్నామో సమస్తం మనం చూస్తున్నా గొప్ప దేవుడు. కాబట్టి ప్రభా,
మా వైపుకి మీరు చూస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయా వెనుగల సహోదరేచ్ఛ హృదయాలు మాకు దయచేయండి. ఎన్న వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకుని రేపటి దినాన మండించే వారుగా మేము చూడాలి, రగిలించే వారుగా మేము చూడాలి. ప్రతి న్యాయానికి నిన్ను గురించి పాడుదురు గాక, ప్రతి మోకాళ్ళని ఎదుట వంగించబడుదురు గాక. ఒక్క విశ్వాస రక్షించబడితే వారి కుటుంబంలో సమస్తము ప్రతి ఒక్కరూ అయా ఇదిగో రక్షించబడతారని నీ వాక్యం చదివేస్తుంది. అయా మొట్టమొదటిగా యజమాని కానీ యజమానురాలు కానీ విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అయా నీ నామాన్ని వంగబడతారని వాక్యం చదివేస్తుంది. అటు కృపను మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. క్రమం లేని ప్రార్థన వ్యర్థమంటున్నావు, క్రమముగా మర్యాదగా నీ ప్రార్థన జరిగించబడతా సాధ్యండి. అలాగే ప్రతి నిత్యము అయా ఇదిగో నా తండ్రి ఈ రోజు నుండి ప్రతి నిత్యము 8 గంటలు ఆరాధన జరగబడును గాక. పట్టుదల జీవితాలు హృదయాలు కదలింపబడును గాక. కోల్పోయిన ఆత్మలు పొందుకుందురు గాక, కోల్పోయిన దర్శనాలు పొందుకుందురు గాక. మొదటి ప్రేమ, మొదటి సంపాదన మరలా కలుగును గాక. అటు కృప మా నైనా మా జీవితాల్లో దయచేసి మేము పొందమని నజరుడైన యేసు నామమున వేడుకున్నాము తండ్రి. ఆమేన్.